వెనకకే పోదామా? పల్లెలన్నీ మంచిగా
అన్నదమ్ములందరికీ నమస్కారం. చాలా సంతోషం హనుమాన్వాడకు రావడం. హనుమాన్వాడ ఎప్పుడు వచ్చినా మన వాళ్ళ దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది. నాకు మీరందరూ కూడా మా వాళ్ళు అనే ఫీలింగ్ అయితే నాకు మొదటి నుంచి కూడా అనిపిస్తుంది. మరి అట్లాంటి హనుమాన్వాడకు ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రావడం మరి సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఈ హనుమాన్వాడకు సంబంధించి 6, 7, 18 వార్డులలో మరి ఇంటింటి ప్రచారం చేసుకొని ఇక్కడ కార్నర్ మీటింగ్కు రావడం జరిగింది. సరే, అనేక సందర్భాలలో కూడా ఇక్కడికి రావడం మరి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సరే, ఇక్కడ ఒకటి ఏంటంటే ఎప్పుడైనా ఒక వార్డులో మనకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉండాలి. ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉంటేనే వాళ్ళు అడిగేదాన్ని బట్టి మీరు వాళ్ళని అడుగుతారు, వాళ్ళు నన్ను అడుగుతారు, నేను ముఖ్యమంత్రిని అడుగుతాను, నిధులు తీసుకొస్తాం, పనులు అవుతాయి. ఈడ మొన్నటిదాకా అడిగేటోళ్ళే లేకుండ్రి. ఎవరుండ్రి కౌన్సిలర్ లీడ? మన కౌన్సిలర్ లేకుండే కదా. కాంగ్రెస్ కౌన్సిలర్ కంటే ఓ హక్కు ఉంటుంది ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి అమ్మకుంటకు నీళ్లు, డ్రైనేజ్ నీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దడానికి 1.5 2 కోట్లైన డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పి ఆ రోజే నేను చెప్పిన. ఇది చేస్తే చేయండి కానీ మొత్తము లైన్ మొత్తం కావాలి. 19th వార్డు మధ్యలోకి వెళ్ళి ఇటు దిక్కు పోవాలి అమ్మకుంట వరకు, అటు 19th వార్డు మధ్యలోకి వెళ్ళి అక్కడ 18వ వార్డు మీదికెళ్ళి అక్కడ 20వ వార్డు మీదికెళ్ళి అటు గుట్ట కిందకి వెళ్ళి అక్కడ తీనం చెరువు దిక్కు అక్కడ ఒక డ్రైనేజ్ వ్యవస్థ అటు దిక్కు కావాలి. ఎక్కడ ఏ కాలనీలు ఇబ్బంది ఉండదు. అటు దిక్కు పోతే వరద వస్తే నీళ్ళని ఇళ్లలోకి పోతున్నాయి, ఇక్కడ వరద వస్తే మురికి నీళ్ళు ఇళ్లలోకి వస్తున్నాయి. దాన్ని పూర్తి స్థాయి తీర్చిదిద్దే కార్యక్రమం బాధ్యత నేను తీసుకుంటాను ఈ సందర్భంగా చెప్తున్నా. అంతకుముందు కూడా వచ్చినాం కానీ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మరి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని వెంబడి పడడానికి ఇక్కడ బాధ్యులు మీ వార్డులకి వెళ్ళి ఉండాలి. మొన్నటిదాకా సరే మనకు నియోజకవర్గం అంటే వార్డులు, మున్సిపాలిటీలు, ఊర్లు కలిపితే 175 నుంచి 200 ఉంటాయి. హ్యామ్లెట్ ఊర్లు అవన్నీ కలిపితే ఎక్కడని పోతాం, ఓ దిక్కు పోతాం, మాట్లాడతాం, ఇంకో దిక్కు తిరిగే లోపల 6 నెలలు అవుతుంది, మర్చిపోతుంటాం. అంటే చెప్తున్నాం చాలా పనులు చేస్తున్నాం కానీ ఒక్కోసారి లాపర్వాయి అవుతుంది, పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది. సో దీని మీద ఈరోజు కొత్త పాలక వర్గం రాబోతుంది భువనగిరి మున్సిపాలిటీకి. ఈ పాలక వర్గంలో కాంగ్రెస్ మున్సిపల్ సభ్యులు, కాంగ్రెస్ కౌన్సిలర్లే ఉండాలి, కాంగ్రెస్ చైర్మనే ఉండాలి. మీ వాణి వినిపించాలి. అప్పుడే మీకు సంబంధించిన మరి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరుగుతాయని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తున్నాం. వింటుర్రా? మరి ఈరోజు మరి ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తున్న సందర్భంగా ఇప్పుడే మా ప్రమోద్ కుమార్ గారు కూడా వచ్చిండ్రు. రవికుమార్ ఉండే ఆయన వార్డులకు పోయినట్టుండు. మా అట్లే వార్డు సభ్యులను కూడా ప్రచారం చేయలే కదా, మనం మీకు పరిచయం చేయలేదు. మరి నుంచి డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుచుకుందాం, మంచినీటి వ్యవస్థ మెరుగుపరుచుకుందాం. నీళ్ళు వస్తున్నాయా ఇప్పుడు పూర్తి స్థాయిలో? పూర్తిగా వస్తున్నాయా? మంచిగా అయితే వస్తలేవు, ఇంకా 4 రోజులకు 3 రోజులకు వస్తున్నాయి. ఈరోజు మీకు చెప్తున్నాం, మాట ఇస్తున్నాం. భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి మనం 210 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ కొండపోచమ్మ మీదుగా భువనగిరికి తీసుకొస్తున్నాం. 210 కోట్లతోటి ఇక్కడ వాటర్ జిఎల్ఎస్ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్స్ అవి కట్టుకుంటున్నాం. ప్రగతి నగర్లో ఒకటి, సింగనగూడెంలో ఒకటి కడుతున్నాం. మన ప్రభుత్వం రాగానే మంచినీరు అంటే ఒక్క వ్యక్తికి 100 లీటర్లు రావాలి. ఈరోజు ఎన్ని వస్తున్నాయి? 30 లీటర్లు వస్తున్నాయి.